గన్మెన్ ఇంటికి వెళ్తా ఏదో ఇష్యూ జరుగుతూ ఉందంటే నా దగ్గర ఉండే కుర్రోని కొట్టారని చెప్పేసి ఫోన్ చేస్తే గన్మెన్ ఇంటికి వెళ్తా అక్కడికి వెళ్ళాడు పాపం. కానీ నాకు తెలియకోకుండా గన్మెన్ అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఎస్పీ గారు కానీ చర్యలు తీసుకొని గన్మెన్ ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. గంగారాం గారు అందుబాటులో లేరు, కానీ దాదాపు 3 కేసులు ఆయన మీద ఎస్పీ గారు పెట్టడం జరిగింది. ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇది ఎగ్జిబిషన్ కానీ, స్వప్న గారు ల్యాండ్ ఇష్యూలో కానీ, అలాగే వైన్ షాపుల ఇష్యూలో కానీ మొదటి ముద్దాయిగా ఆయన పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆయన కానీ వచ్చి నిరూపించుకుంటాడు నా ప్రమేయం లేదని చెప్పేసి. వీలైన తొందరగా ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని కానీ నేను ఎస్పీ గారికి అప్పచెప్తానని చెప్పేసి కానీ తెలియజేస్తాను. ఖచ్చితంగా లేదండి. ఇప్పుడు ఎవరో వైన్ షాప్ ఏదో గొడవ పెట్టుకొని చేసుకున్నారు, చిన్న గొడవ వచ్చేసి చిన్న కార్యకర్తలు ఎగ్జిబిషన్లో కొట్టుకుంటే దాన్ని మా గంగారాం పెట్టాడని చెప్పేసి పెట్టారు. తర్వాత వైన్ షాప్ది సేమ్. స్వప్న గారిది గవర్నమెంట్కి ఆమెకు సంబంధించిన ఇష్యూ, గంగారాంకి ఏం సంబంధం ఉంది అంటే దీని వెనకల ఎవరో ఒక పెద్ద నాయకుడు ఉండి నడిపిస్తున్నాడేమో అని నా అనుమానం. ఎందుకంటే ప్రతి ఇష్యూను 20 లక్షలే, ఇంకంతకని ఏం మాట్లాడరు. 20 లక్షలే ఎవరు తీసుకున్నా 20 లక్షలే. అంటే ఎగ్జిబిషన్ తీసుకున్నా 20 లక్షలే, వైన్ షాప్ కూడా తీసుకున్నా 20 లక్షలే. ఏంటండి ఇది? ఎగ్జిబిషన్ టర్న్ ఓవరే 20 లక్షలు ఉండదు. వైన్ షాప్ని దగ్గర 14 నెలలు 15 నెలలు అయింది. 15 months అయింది వైన్ షాప్ నడిపించుకోబట్టి. ఇంతవరకు ఎందుకు వెయిట్ చేసేవాళ్ళం మేము? కానీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎవరైనా స్వేచ్ఛగా బిజినెస్ చేసుకోవచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నేను బిజినెస్ మ్యానే కాబట్టి. ఎక్కడ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు ఇలా షాపులు ఓపెన్ చేస్తే డబ్బులు ఇవ్వాలంట అని. పిలిపించా, ఎవరినైనా అడగండి, ఏ షాప్లో కలెక్ట్ చేశారో అడగండి, నిరూపించండి. ఖచ్చితంగా చట్టరీత్యా ఎవరన్నా మావాళ్ళు చేసినా కానీ చట్టరీత్యా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. మేము బ్రహ్మాండంగా వెళ్ళి అనంతపూర్లో షాపులు వస్తున్నాయి. ఈ 1.5 year కాలంలోనే అనేకమైనటువంటి జ్యువెలరీ షాప్స్ వచ్చాయి, బట్టల షాపులు వచ్చాయి. హైదరాబాద్లో ఉండే MNC షాపులన్నీ ఈరోజు అనంతపూర్లో ఉన్నాయి. అంటే మేము ఏమన్నా ఇబ్బంది పడితే అన్ని షాపులు వచ్చేటివి ఈరోజు. దాదాపు ఈ 1.5 year కాలంలోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ 12 హాస్పిటల్స్ ఓపెన్ అయినాయి. ఇబ్బంది పెట్టింటే ఇన్ని హాస్పిటల్స్ ఓపెన్ అయ్యేటివా?